హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా గాయస్ ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చూడండి. ఎందుకంటే మన 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 ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడాను చాలామంది ఫుడ్ లవర్స్ ఉంటారు, ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగని కాదు, కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే యాక్చువల్గా మాది రాజం మండలం. ఇక్కడ చూసుకుంటే మనకి బల్జిపేట మండలంకి గలవెల్లి గ్రామంలో మా రిలేటివ్స్ ఉన్నారు. చిన్న విషయం చెప్దామనేసి అయితే వచ్చినప్పుడు ఆ రాజు నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. పాలకొండ రోడ్డు వైపు బోరాడ జంక్షన్కి తిరిగిపోతే ఇక్కడ అరసాడ జంక్షన్ అని పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్కనే ఈ పద్మావతి బేకరీ అండ్ స్వీట్స్ అండ్ బేకరీ ఉంది. మేము జనరల్గా దిగాం. యాక్చువల్గా మేము ఏదో జనరల్గా అరే తమ్ము వెళ్దాందా, అలాగే ఏదైనా తాగుదాం తిందాం అనుకుని దిగాము. దిగితే ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రేట్ ఎంత ఉంటుందో తెలీదు. ఒకసారి అడుగుదాం అనుకుని అడిగాం. రేట్ కూడా చాలా తక్కువే చెప్పారు. మీకు ఒక విషయం చెప్తానండి, అంటే మనం ఏదో సిటీల్లోనే బీభత్సంగా ఫుడ్ బాగుంటుంది అనుకుని కాదు, కానీ ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలో కూడాను, అంటే ఈ ఏరియా అంత డెవలప్మెంట్ కాదు, కొంత డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఈ లొకేషన్లోనే ఇంత మంచి బేకరీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్కసారి స్టన్ అయిపోయాను. ఆ ఐటెం నేను తిన్నాను, చాలా రుచిగా, చాలా ఆనందంగా, మనం ఇచ్చిన డబ్బులకి ఇంకా 100 రెట్లు సాటిస్ఫై అయితే నాకు అనిపించిందండి. మనకి ఇప్పుడు ఆ ఐటెం నేను చూపిస్తాను. ఎంత చక్కగా ఉందంటే ఆ క్వాంటిటీ కానీ ఆ ఐటెం కానీ ఎక్సలెంట్గా ఉంది. సో మీరు ఒకవేళ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు అయ్యి ఉంటే, అందులో ఈ వంగర మండలం కానీ, ఈ బల్జిపేట మండలం కానీ, ఈ చుట్టుపక్కల మండలాలు కానీ ఎవరైనా అయ్యి ఉంటే, మీరు ఒకవేళ ఇక్కడ రుచి చూడలేదేమో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ నాకు మెసేజ్ రూపంలో పెట్టండి. ఒకవేళ మీరు ఇటువైపు వచ్చినట్లుగా అయితే, అరసాడ జంక్షన్కి వచ్చినట్లుగా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు ఒకసారి పెట్టండి. నేనైతే ఐటమ్స్ చూపిస్తాను. ఒక ఐటెం నేను మళ్ళీ కొనుక్కుని మళ్ళీ తింటాను. నేనున్న తమ్ముడు తింటాం, ఒక ఐటమే కొంటాం, ఎందుకంటే డబ్బులు కొంచెం తక్కువగా ఉంది. సో ఒక ఐటెం కొనేసి మేమైతే తింటాం. తర్వాత ఆ టేస్ట్ ఎలాగుందో ఏంటనేది చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ తిన్నాం, అదే ఐటెం మళ్ళీ తీసుకుంటాం, ఎందుకంటే చాలా బాగుంది. ఒకసారి వెళ్దాం రండి గైస్. మరి ఇదేనండి అరసాడ జంక్షన్ దగ్గర ఈ పద్మావతి స్వీట్స్ అండ్ బేకరీ. మేమైతే ఆ ఐటెం కొనడానికి అయితే వెళ్తున్నాం. ఒకసారి మీరు కూడా చూద్దురు. 2 లేడీస్ ఉన్నారు, పని చేస్తున్నారు. మంచి రెస్పాండ్ కూడా ఇచ్చారులేండి. ఒకసారి ఇదిగోండి, ఇదే బేకరీ. అన్ని ఐటమ్స్ ఉన్నాయి దాదాపు. స్వీట్స్తో హాట్, స్వీటు, బ్రెడ్, జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి బిస్కెట్లు, హెల్దీ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. బాగుంది. అంటే నేను ప్రత్యేకించి ఇవన్నీ అన్నిటి దగ్గర ఉంటాయి కదా, ఎందుకన్నా మళ్ళీ ప్రత్యేకించి వీడియో చేయడం. నా అరసాడ జంక్షన్ అంత డెవలప్మెంట్ ఏరియా కాదు, కానీ ఇటువంటి ఏరియాలో ఇంత మంచి ఐటెం, ఇంత రుచికరమైన ఐటెం దొరకడం అంటే నాకు తెలిసి ఇంపాసిబుల్. అలాంటిది ఇక్కడైతే దొరికింది. సో నేనైతే ఈ ఐటెం తిన్నాను. ఈ ఐటమ్ ఒకసారి ఏంటి, ఈ ఐటెం ఇవ్వండి. బ్రో వీడియో తీస్తున్నాం బ్రో. ఐటెం బాగుంది స్వీట్స్ కూడా చాలా బాగుంది. ఐటెం తీసేవరా కొంచెం చూడండి. ఈ ఐటెం అయితే 25 రూపీస్. అంటే నాకు తెలిసి ఇది మా రాజంలో కొంటే 40 రూపీస్, కానీ ఇక్కడ 25 రూపీస్. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. దాదాపు అన్నీ కూడాను ఆ తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఆల్రెడీ కొంటున్నారు. రుచి అయితే టాప్. ఇంకా ఓన్ తయారంట, ఎక్కడికి వెళ్ళి తయారంట వీళ్ళు, అంతా ఓన్ తయారు చేస్తారంట. ఒకసారి తిందాం. తమ్ము తీసుకుంటాము. మన దగ్గర ప్రజెంట్ అమౌంట్ అయితే లేదు, ఒక పీస్ సగం చేసి తింటాం. సో చూద్దాం. చూడండి, మధ్యలోని క్రీము, ఈ పైన అంతా ఏంటంటే ఈ పైన అంతా కొబ్బరికూరు లైట్గా జల్లారండి. కొబ్బరికూరు, పీచు మిఠాయి ఇవన్నీ లైట్గా జల్లారు. సో మంచి క్రిస్పీగా ఉంటుంది, మంచి టేస్ట్, స్వీట్గా ఉంటుంది. తమ్ము తినమ్మా ఒకసారి. అగో తమ్ముడు కొంచెం ఎక్కువ చేసిన వాళ్ళగా ఉన్నాడు, కానీ నిజంగా బాగుంటుంది.
నోట్లు వేసిన వెంటనే కరిగిపోయింది మొత్తం. చాలా మెత్తగా, మధ్యలో క్రీము, పైన ఏంటి కొబ్బరికూరు జల్లడం సూపర్ అండి. నేను యాక్చువల్గా ఇల్లు వెంటనే అడిగా, ఈ ఐటమ్స్ అందరూ మీరే ఓన్గా తయారు చేస్తారా ఏంటి అనేసి నేను అడిగా. వీళ్ళైతే చెప్పారు మేమందరం ఓన్గా చేస్తామండి, ఇక్కడ ఎక్కడి నుంచి మేము డెలివరీ తెచ్చుకోమని చెప్పారు. సూపర్గా ఉంది ఏంటి. మీరు అందరూ ఇది ఓన్గా చేస్తారు కదా, మీకు ఓనర్ గారేనా మొత్తం తయారీ సెక్షను, పర్చేసింగ్ సెక్షను, అంటే మార్కెట్ సెక్షను, తయారీ స్టాఫ్ ఉంటారు? ఎంతమంది అండి? 4 స్టాఫ్. అద్భుతంగా ఉంది, వండర్ఫుల్ అండి. ఇంక ఈ ఒక బ్రాంచ్ అయినా ఇంకెక్కడైనా? ఇది ఒకటే ప్రజెంట్ అయితే, ఇది ఒకటే. ఇంకా తెలుస్తుంది, ఇంకా బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఐటమ్స్ బాగున్నాయి. ఐటమ్స్ బాగుంటే ఇంకెక్కడైనా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. నాకు తెలిసి వీళ్ళు రాజంలో కూడా ఖచ్చితంగా ఇటువంటిది పెడతారు, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పీసు 25 రూపాయలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ఎంత అంటే 40-50 రూపీస్ ఉంటుంది రాజంలోని, దాదాపు 50% తక్కువ ఆ ఐటము. చాలా చక్కగా ఉంది, అందుకనేసి నేను వీడియో చేస్తున్నాను. సో మీరందరూ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూస్గా చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఒకవేళ గలావిల్లి కానీ, అంటే మీరు పాలకొండ రోడ్ కాసి వెళ్ళినప్పుడు అలాగ ఒక 10 కిలోమీటర్స్ మంది కాదు అనుకుని వస్తే మంచి టేస్ట్ అయితే మీరు అనుభవిస్తారు. సో ఆల్ ద బెస్ట్ గాయ్స్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.